ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె 8వ రోజుకు చేరింది. నిరవధికంగా వాళ్ళ సమ్మె కొనసాగుతున్నది. అటు ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో, మెదక్ జిల్లా కేంద్రంలో కూడా వాళ్ళ సమ్మెలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా తమ సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్స్ని పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. దాదాపు 15-20 సంవత్సరాలుగా తాము ఈ శాఖలో పనిచేస్తున్నామని, ఆ శాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని చెప్తున్నారు. వేరే పని చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం తాము ఉన్నామని, గత ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి తమ శిబిరానికి వచ్చి సందర్శించిన నేపథ్యంలో ఒక 100 రోజుల్లోగా, అంటే ఒక ఛాయ తాగినంత సేపట్లో మీ సమస్య పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని, కానీ సంవత్సరం గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు తమ హామీ నెరవేరని నేపథ్యంలో తాము తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఖమ్మంలో ఒక మహిళ మానసిక వేదంతో చనిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేశారు. హైమావతి అనే మహిళ చనిపోయి చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి నెలకొందని వాళ్ళు సంతాపం ప్రకటించారు. ఇక ఇటు సిద్దిపేటలోని కేసీఆర్ నగర్లో దుర్గాప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో అక్కడ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనకు ఈరోజు శంకుస్థాపన చేశారు, ప్రతిష్ట చేశారు. చిన్న హనుమాన్ విగ్రహాన్ని తెచ్చి అక్కడ ఏర్పాటు చేశారు. చాలా రోజులుగా అక్కడ దేవాలయ ఏర్పాటుకు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పూనుకున్నారు. అందులో భాగంగా ఈరోజు దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో అక్కడ హనుమాన్ విగ్రహ ప్రతిష్ట నెలకొన్నది. ఇక ఇటు దుబ్బాక నియోజకవర్గంలోని కాసులాబాద్లో ఈరోజు తోట కమలాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుని ఆధ్వర్యంలో 2K రన్ మళ్ళీ కొనసాగింది. డ్రగ్స్కు వ్యతిరేకంగా వరుసగా దాదాపు 5-6 రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దుబ్బాక నియోజకవర్గంలోని మిడిదొడ్డి మండలంలో ఈరోజు కాసులాబాద్లో జరిగినటువంటి ఈ 2K రన్లో ఆ స్థానిక నాయకురాలు, దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన కార్తీక పాల్గొన్నారు. ముఖ్యంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా తోట కమలాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి యువత నుంచి మంచి స్పందన కనిపిస్తూ ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి.